ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. ఈ లోకమిచ్చు ఆనందం ఏ విధంగా ఉంటుందంటే, ఈ లోకంలో మనం ఎప్పుడైతే ఈ లోకం వైపు మన మనస్సు త్రిప్పుతామో అప్పుడు ఈ లోకంలో ఆనందం మనకి ఇస్తూ ఉంటుంది. అది కొంతకాలం మాత్రమే, కానీ అది శాశ్వత కాలం కాదు. ఈ లోకం వైపు మనం చూసినట్లయితే మన బ్రతుకులు కటిక చీకటిగా మారిపోతాయి. అగాధంగా మన బ్రతుకులు నిండిపోతూ ఉంటాయి. అందుకే అపోస్తులైన పౌలు గారు ఈ విధంగా అంటారు కదా, ఈ లోకమిచ్చు ఆనందము అల్పకాల పాపభోగాలు అని. ఎప్పుడైతే మనం ఈ లోకం వైపు మనం చూచామో, ఈ లోకాన్ని మన జీవితంలోనికి ఎప్పుడైతే ఆహ్వానించామో అల్పకాల పాపభోగాలతో మన జీవితం అనేది నిండిపోతుంది. అది మొదట సంతోషాన్ని ఇచ్చిన తర్వాత మాత్రం మన జీవితాలు అగాధంగా కటిక చీకటిగా మారిపోతాయి. అదే దేవుడిచ్చు ఆనందం ఏ విధంగా ఉంటుంది అంటే, దేవుడిలో మనం ఎప్పుడైతే వాక్యం చదువుతూ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. అది కొంతకాలం ఉండే ఆనందమా కాదు, శాశ్వత కాలం ఉండే ఆనందం అది దేవుడిచ్చే ఆనందం. అందుకే అపోస్తులైన పేతురు గారు ఈ విధంగా ఉంటారు కదా, చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము అని. దేవుడు ఇచ్చు ఆనందం అంట మహిమాయుక్తమైన సంతోషం అంట. అది శాశ్వత కాలము ఉంటుంది, కొంతకాలం ఉండి కొంతకాలం ఉండేది కాదు. దేవుడు మొదట మనల్ని శ్రమ పెడతాడు, మనల్ని బాధలకి శోధనలకి అప్పగించిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు అంటే సువర్ణం వలె మనల్ని మారుస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చే సంతోషము మనకి ఏ విధంగా ఉంటుందంటే మనల్ని పరలోక రాజ్యం చేర్చేవారిగా ఉంటుంది. ఈ లోకం ఇచ్చే సంతోషం మనల్ని ఏ విధంగా ఉంటుందంటే మనల్ని పాతాళానికి తీసుకువెళ్ళే సంతోషంగా ఉంటుంది అది. కాబట్టి మనమంతా కూడా దేవుని ఇచ్చో సంతోషాన్ని అనుభవించే వారిగా ఉండాలి. దేవుడిచ్చో ఆనందాన్ని మనమంతా కూడా పొందుకునే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమె.